ప్రస్తుతం సమయం రాత్రి 11 గంటలు అవుతుంది. ప్రెసెంట్ నేను అమరావతిలోని మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి దాదాపు 56 మీటర్ల పొడుగు సంబంధించిన కాంక్రీట్ స్లాబ్ నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇవ్వడానికి ప్రస్తుతం వీడియో చేస్తాను. ఈ ప్రదేశం ఏదైతే ఉందో కొండవీటి వాగు దీని కింద ఉంది. దాని మీద ప్రస్తుతం స్లాబ్ వేస్తున్నారు. మొత్తం 56 మీటర్లకు సంబంధించిన స్లాబ్ నిర్మాణం మనం చూసుకోవచ్చు. గత శనివారం నేను ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇదే బ్రిడ్జికి సంబంధించి స్లాబ్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైనది కూడా నేను వీడియో చేశాను. అప్పుడు A1 నుంచి P1 వరకు 35 మీటర్ల వరకే కాంక్రీట్ స్లాబ్ వేస్తే ఇందులో ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తంలోని అతి పొడుగైన సెక్షన్గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం 56 మీటర్లు ఏదైతే P4 నుంచి P5 వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన కాంక్రీట్ ప్రక్రియను ప్రస్తుతం ప్రారంభించడం జరిగింది. ఇందుకోసం 2 బూమ్ ప్లేజర్లను ఉపయోగిస్తున్నారు. ఏదైతే ఉందో 2 సైడ్లోని 2 బూమ్ ప్లేజర్ ద్వారా ప్రస్తుతం కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. లోపలికి వెళ్దాము. ప్రధానంగా వర్క్స్ గురించి చూసినట్టయితే పూర్తి స్థాయిలోని దాదాపు ఇక్కడ కాంక్రీట్ ఈసారి 170 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను దీనికోసం ఉపయోగిస్తున్నారు. 29 టన్నులకు సంబంధించిన స్టీల్ను ఉపయోగిస్తున్నారు. మరోపక్క థిక్నెస్ కూడా చూసుకోవచ్చు. కింద డక్షీట్ నుంచి మనం పై వరకు చూసినట్టయితే దాదాపు 220 మీటర్ల ఎంఎంతో ఉంటుంది. ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే కింద స్టీల్ గడ్డలు ఉంటాయి. స్టీల్ గడ్డల పైన ఏదైతే డక్షీట్స్ వేస్తారు, స్టీల్ కలర్ డక్స్, ఆ డక్షీట్స్ పైన రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఆ రీఎన్ఫోర్స్మెంట్ మీద ప్రస్తుతం కాంక్రీట్ వేస్తున్నారు. కాంక్రీట్ సంబంధించిన ప్రక్రియ మనం చూసుకోవచ్చు. మొత్తం ఇందులో చూసినట్టయితే కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించి అక్కడ మనకు ఒక వైబ్రేషన్ కనబడుతుంది. దీన్నే నీడిల్ వైబ్రేటర్ అంటాము. ఈ నీడిల్ వైబ్రేటర్ అనేది ప్రధానంగా చూసినట్టయితే కాంక్రీట్కి సంబంధించి ఇంటర్నల్ పార్ట్స్ కూడా లోపలికి వెళ్ళి ఏదైతే ప్రెజర్ ద్వారా పూర్తి స్థాయిలో కవర్ చేస్తుంది. దానికి కోసమే కాంక్రీట్ నిర్మాణ ప్రక్రియలో భాగంగా బూమ్ ప్లేజర్ ద్వారా కాంక్రీట్ పడే క్రమం ఏ విధంగా జరుగుతుందో దాంతోపాటు ప్రజెంట్ ఇక్కడ నీడిల్ వైబ్రేటర్ని కూడా వాడుతుంటారు. 2 పక్కలకు సంబంధించి కూడా అదే తరహాలోని నిర్మిస్తున్నారు. అయితే దీని విడ్త్ కూడా 12 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు వేస్తున్న ఏదైతే ఉందో ఈ స్పాన్ అనేది P4 నుంచి P5 వరకు ఈ స్పాన్లోని ప్రస్తుతం దాదాపు 56 మీటర్ల వరకు కూడా కాంక్రీట్ వేస్తున్నారు. ఇంకా దాంతోపాటు నేను ఎక్కడ ఉన్నానో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ప్రధానంగా కొండవీటి వాగు దాని మీదే ప్రస్తుతం ఈ స్టీల్ గడ్డల మీద కాంక్రీట్ వేస్తున్నారు. నేను కొండవీటి వాగు కూడా ఒకసారి విజిబిలిటీలో చూపిస్తాను. ఎందుకంటే నైట్ టైం కావడంతో అంత క్లియర్గా అర్థం కాదు. మనం చూసుకోవచ్చు ఇదంతా మొత్తం కాంక్రీట్ కొండవీటి వాగు. దాదాపు అమరావతి రాజధాని ప్రాంతంలోని 24 కిలోమీటర్ల పొడవుతో ఈ వాగు ఉంటుంది. అమరావతి ప్రాంతంలో అతిపెద్ద వాగు అని చెప్పుకోవచ్చు. ఈ వాగు విస్తరణ ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ వాగు చివరెండులోని ఇక్కడ కృష్ణానది దగ్గర కలుస్తుంది. ఇక్కడే కొండవీటి వాగుకు సంబంధించి కూడా పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ దగ్గరలోనే ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ మేజర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న నేపథ్యంలోని ఈ కొండవీటి వాగు దాంతోపాటు దీనికంటే ముందుగానే గుంటూరు కెనాల్ ఉంటుంది. 2 కూడా పక్కన ఉన్న నేపథ్యంలోని 2 కెనాల్స్కి సంబంధించిన పైదే ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లాగా 29 టన్నులకి సంబంధించిన స్టీల్తో పాటు మరోపక్క దాదాపు 170కి సంబంధించిన క్యూబిక్ మీటర్లతోని కాంక్రీట్ని దీనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకా మరొకటి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వైపు నుంచి నేను ఇక్కడ డౌన్లో ఉన్నాను. అప్పటి నుంచి డౌన్ వరకు కొంత స్లోప్ వరకు ఈ కాంక్రీట్ పనులు చేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్లోని మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి దీనికి సంబంధించి చూసినట్టయితే స్లోప్ టైప్లోని కాంక్రీట్
సంబంధించి కూడా నిర్మాణం అదే తరహాలో నిర్మిస్తున్నారు. ఎందుకంటే రేపు డ్రైన్ వాటర్ వచ్చినా సరే కిందకి వెళ్ళే దిశ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇది ప్రధానంగా మనం ఇంతకుముందు నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం బకింగ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా అక్కడ డ్రైన్ స్పోర్ట్స్ని ఏర్పాటు చేశారు. ఇదే డ్రైన్ స్పోర్ట్స్ ద్వారా ఈ డౌన్లో ఇట్లా వాటర్ వచ్చింది మొత్తం దీంట్లోకి వెళ్తుంది. దీని లోపల నుంచి వాటర్ ఏదైతే ఉందో రైన్ వాటర్ మొత్తం కిందకి వెళ్ళే తరహాతోని దీన్ని నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయిలోని దీని నిర్మాణ ప్రక్రియ చేపట్టే క్రమంలోనే ఇంజనీర్లు పూర్తి స్థాయిలో దీన్ని రూపొందించిన తర్వాతే దీనికి సంబంధించి కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాంక్రీట్కి సంబంధించిన నిర్మాణం నేను నించున్న స్పాన్ ఏదైతే ఉందో P4, P5 వరకు ప్రస్తుతం ఈ స్పాన్లోని నిర్మాణం చేపడుతున్నారు. ఈ రోజు నుంచి వరుసగా దాదాపు ఈ నెల 30వ తారీఖు వరకు వరుసగా ప్రతిరోజు దీని మీద ఒక్కొక్క స్పాన్కి సంబంధించి కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్లాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ నెల 30వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలోనే దీని మీద కాంక్రీట్ నిర్మాణాన్ని కంప్లీట్ చేసేది కూడా ప్రస్తుతం నిర్మాణ సంస్థ నిర్మాణం చేపడుతున్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రజెంట్ వర్క్ జరుగుతున్న పరిస్థితి. నేను ఓవర్ వ్యూలో ఏదైతే డ్రోన్ వ్యూలోని మొత్తం ఈ 288 మీటర్లకు సంబంధించి ఈ మేజర్ బ్రిడ్జ్లోని నిర్మాణానికి సంబంధించి ఇతర వర్క్స్ ఏం జరుగుతున్నాయి, ఎలాంటి వర్క్ ప్రోగ్రెస్ ఉంది అనేది కూడా డీటెయిల్గా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సమయం రాత్రి 11 గంటలు అవుతుంది. మొత్తం 288 మీటర్లతోని నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. కొండవీటి వాగు మీద దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 96 గడ్డర్లు ఉంటాయి. 4 లైన్లను సంబంధించి కూడా గడ్డర్లను ఎరెక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని విభాగాల్లోని స్టీల్ గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియ కంప్లీట్ అవడం జరిగింది. ఈ బ్రిడ్జికి సంబంధించి మొత్తం 9 ఫౌండేషన్స్ ఉంటాయి. A1, A2 దాంతోపాటు P1 నుంచి P7 వరకు ఉంటుంది. ఉండవల్లి వైపు వచ్చేది A2, సీఎం నివాసం వైపు వచ్చేది A1 ముందు సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కు సంబంధించి ఎండ్ అవుతుంది. సీడాక్సిస్ కు ఈ బ్రిడ్జ్ ఏ విధంగా కనెక్ట్ అయ్యేదో ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నైట్ విజిబుల్ గా ఎంత అద్భుతంగా ఈ ప్రదేశం ఉందో ఒకసారి చూసుకోవచ్చు. మనకు కనబడుతుంది ప్రకాశం బ్యారేజ్ అటువైపు మొత్తం విజయవాడ సిటీ. ప్రకాశం బ్యారేజ్ నుంచి మద్రాస్ ఓల్డ్ హైవే వైపు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కరకట్ట. ఆ కరకట్ట దగ్గరలోనే బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ మీద మనకు కనబడుతుంది స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. మనకి నైట్ పూట విజువల్ తీస్తున్న నేపథ్యంలోని కొంత డార్క్ గా కనబడుతుంది. ఆ తర్వాత బకింగ్హామ్ కెనాల్ దాటిన తర్వాత 370 మీటర్లకు సంబంధించి అప్రోచ్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్డుకు కనెక్టివిటీగా ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం చేపట్టారు. మొత్తం ఈ బ్రిడ్జికి సంబంధించి కాంక్రీట్ నిర్మాణ ప్రక్రియను ఈ నెల 16వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అప్పుడు నేను వీడియో చేయడం జరిగింది. A1 నుంచి P1 వరకు మొత్తం 35 మీటర్లకు సంబంధించి కాంక్రీట్ వేశారు. మనం చూసుకోవచ్చు. ఇదే ఇటీవల కంప్లీట్ చేసిన తొలి కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్. ఆ తర్వాత P2, P3, P4 కి సంబంధించి స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ పనులు కంప్లీట్ చేసుకొని ఈ రోజు ఆదివారం దీనికి సంబంధించిన కాంక్రీట్ వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత మనకు కనిపించేదే P4 నుంచి P5. ఈ కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించి నేను ఇంట్రోలో చెప్పాను కీలకమైన కాంక్రీట్ నిర్మాణం అని. ఎందుకంటే దీన్ని కొండవీటి వాగు మీద కాంక్రీట్ వేస్తున్నారు. స్పాన్ లెంత్ కూడా అతి పెద్దదని మనకి నిర్మాణ సంస్థ చెప్తుంది. మొత్తం 56 మీటర్ల పొడవుతో ఉంటుంది. 170 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తోని ప్రస్తుతం కాంక్రీట్ వేస్తున్నారు. పెద్ద స్పాన్ లెంత్ కావడంతో 2 బూమ్ ప్లేజర్ తోని పెద్ద ఎత్తున కార్మికులు ప్రస్తుతం కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. ఇందుకోసం 29 టన్నుల స్టీలు, దాంతో పాటు 12 మీటర్ల వెడల్పు ఉంటుంది. 225 మిల్లీమీటర్ల థిక్నెస్ దీనికి ఉంటుంది. మీకు ఒకసారి నైట్ విజువల్ లోని కొండవీటి వాగు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మనం చూసుకోవచ్చు. దీని కిందే ప్రవహించేది కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు దీని తర్వాతే ఏదైతే ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాతే ఎండ్ అవుతుంది. ఈ కొండవీటి వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలోనే దీని మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడంతో దీన్ని కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ అంటారు. ఇతర నిర్మాణాలకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ ఒకసారి పరిశీలిద్దాము. ఇది క్రాస్ అయిన తర్వాత మనకి P5 నుంచి P6 స్పాన్ ఉంటుంది. ఈ స్పాన్ కిందే గుంటూరు ఛానల్ ఉంటుంది. దీన్నే గుంటూరు కెనాల్ అంటాము. దీనికి సంబంధించి ప్రస్తుతం స్టీల్ గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుని డక్ షీట్స్ కూడా వేసుకున్నారు. రీఎన్ఫోర్స్మెంట్ పనులు ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత P6, P7, A2 వరకు
డక్ షీట్స్ కూడా వేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ పనులు దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. 26 నుంచి వరుసగా ఈ నెల 30 తారీఖు వరకు కాంక్రీట్ నిర్మాణం ప్రక్రియ ఏకదాటిగా నిర్మించేందుకు నిర్మాణ సంస్థ ఫోకస్ పెడతాం జరిగింది. 30వ తారీఖు కల్లా ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన కాంక్రీట్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ఆగస్టు 13వ తారీఖు, నిర్మాణ సంస్థ 10వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలోని నిర్మాణం కంప్లీట్ చేసే దిశగా కూడా నిర్మిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి కనెక్ట్ అయ్యే బకింగ్హామ్ కెనాల్ కి సంబంధించిన నిర్మాణం దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. ఇక సీడాక్సిస్ ఫేజ్ 2 కి సంబంధించి కూడా ఇప్పటికే చదును ప్రక్రియ కంప్లీట్ చేసుకుని వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం దాదాపు 70% కంప్లీట్ అవడం జరిగింది. దాని మీద కూడా తారు వేసేందుకు ప్రస్తుతం రెడీ చేస్తూ ఉన్నారు. ఇటు సీడాక్సిస్ ఫేజ్ 2 దాంతోపాటు బకింగ్హామ్ కెనాల్ కూడా నిర్మాణం తుది దశకు వస్తున్న నేపథ్యంలోని ఈ రెండింటికి అనుసంధానం చేసే ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు డే అండ్ నైట్ మొత్తం 3 షిఫ్ట్లోని భారీ ఎత్తున కార్మికులు దీనికోసం పనిచేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఆగస్టు 13వ తారీఖు దీన్ని అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థ ప్రస్తుతం వేగంగా నిర్మాణాలను చేపడుతూ ఉంది. ఒక్కొక్క కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించి నాకున్న సమాచారం ప్రకారం 3 నుంచి 5 గంటలు పడుతుంది. ఏదైతే ఉందో కాంక్రీట్ వేసేందుకు కాంక్రీట్ టిప్పర్లను ఇక్కడికి తరలించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని ఎన్సీసీ నిర్మాణ సంస్థ దీన్ని నిర్మిస్తున్న నేపథ్యంలోని ఎన్సీసీ కాంక్రీట్ ఆఫీస్ ఏదైతే ఉందో మనకి లింగైపాలెం దగ్గర ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి కాంక్రీట్ టిప్పర్ల ద్వారా తీసుకురావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని దాదాపు ట్రాఫిక్ తక్కువ ఉన్న రద్దీ లేని సమయంలోనే ప్రస్తుతం వీటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. అందుకోసం రాత్రి సమయంలోని కాంక్రీట్ వేసే ప్రక్రియను చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న P4, P5 స్పాన్ లెంత్ లో జరుగుతున్న కాంక్రీట్ నిర్మాణ ప్రక్రియ మాత్రం జెట్ స్పీడ్ లో చేస్తూ ఉన్నారు కార్మికులు. దానికి సంబంధించిన నిర్మాణం జరుగుతూ ఉంది. మరో 5 గంటల్లో వీటిని కంప్లీట్ చేసే దిశ కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇది కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణ పరిస్థితి. నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ప్రస్తుతం సమయం రాత్రి 11 గంటలు అవుతుంది.